అందరికీ నమస్కారం. నా పేరు గౌతటి భాగరేఖ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వికాస్ హాస్పిటల్, గుంటూరు. ఈ రోజు మనం ప్రెగ్నెన్సీలో దూర ప్రయాణాలు చేయొచ్చా లేదా తెలుసుకుందాం. నా దగ్గరకు వచ్చే చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, మేడం నేను ప్రెగ్నెంట్ కదా, ప్రెగ్నెన్సీ ఇప్పుడే కన్ఫర్మ్ అయింది కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా, మా ఊరు వెళ్ళొచ్చా అని అడుగుతా ఉంటారు. యూజువల్లీ మేము ఏం చెప్తామంటే, మొదటి 3 నెలలు బిడ్డకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆ 3 నెలల్లోనే బేబీ అవయవాలన్నీ పెరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఆ బేబీ గ్రోత్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మొదటి 3 నెలలు ఏ ప్రయాణాలు పెట్టుకోకపోవడమే మంచిది. ఒకవేళ మేము ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే మీరు వెళ్లాల్సిన టైం 4వ నెల నుంచి 7వ నెల లోపు వెళ్ళొచ్చు. ఆ టైంలో కూడా ట్రైన్ ప్రయాణం అయితే చాలా బెటర్. అట్లా కాదు ఇంకా దూరం వెళ్ళాలి అనుకుంటే ఫ్లైట్ ప్రయాణం పెట్టుకోవచ్చు. కొన్ని ఎయిర్లైన్స్ లో 33 వారాల తర్వాత ఫ్లైట్ ఎక్కనియరు. సో అది చూసుకోండి. మళ్ళీ 7 నుంచి మీ డెలివరీ టైం దగ్గర పడే వరకు డెలివరీ టైంలో ప్రయాణం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ పీరియడ్ కాబట్టి ఆ టైంలో ఏ ఇబ్బంది వచ్చినా మీ బేబీని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ ప్రెగ్నెన్సీ టైం మొత్తంలో మీరు జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.